హైదరాబాద్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో సింగరేణి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఇటీవల నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు, శ్రీమతి సీతక్క, ఎనర్జీ స్పెషల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ పా గౌతమ్ పుట్రు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కారా వేణుగోపాల్, ఎంపీ శ్రీ బలరాం నాయక్, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు శ్రీ ప్రేమ్ సాగర్ రావు, శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ గడ్డం వినోద్, శ్రీ విజయ రమణారావు, శ్రీ పాయం వెంకటేశ్వర్లు, శ్రీ గండ్ర సత్యనారాయణ, శ్రీమతి మట్టా రాఘమయ్య, శ్రీ కోరం కనకయ్య, శ్రీ మాలోత్ రామ్దాస్ నాయక్, శ్రీ కునంనేని సాంబశివరావు, శ్రీమతి కోవా లక్ష్మి ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆధ్వర్యంలో డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పుట్రు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థకు సంబంధించిన అనేక విషయాలను వివరించారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగరేణి సంస్థ నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బ్లాకులను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా నాణ్యమైన బొగ్గును మార్కెట్లో విక్రయించే దిశగా ప్రయత్నాలు చేయాలని, లేదంటే సింగరేణి సంస్థకు గడ్డు పరిస్థితులు ఏర్పడతాయన్నారు. గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వం సింగరేణికి కొత్త బ్లాకులు సాధించడంలో విఫలమైందన్నారు. అయితే తమ ప్రజాప్రభుత్వం ఇతర రాష్ట్రమైన ఒడిశాలో నైని బొగ్గును ప్రారంభించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ నేడు కొత్త బ్లాకుల్ని సాధించడంతో పాటు నాణ్యమైన బొగ్గును అమ్మటం ద్వారా మాత్రమే తన మనుగడ కాపాడుకోగలదని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న సమస్యలను ఆయా ప్రాంత శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క దృష్టికి తీసుకొచ్చారు. సింగరేణి అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న విజ్ఞప్తులను, వారి సూచనలను సింగరేణి యాజమాన్యం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇకపై ప్రతి 15 రోజులకొకసారి కోల్బెల్ట్ శాసనసభ్యులతో కూడిన సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రజాప్రభుత్వం ఎన్నికల సమయంలో సింగరేణి ప్రాంత కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇకపై కూడా సింగరేణి సంస్థ అభివృద్ధికి, సింగరేణి ప్రాంత అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన మరోసారి ఉద్ఘాటించారు.